హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలాముఅలైకుం నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. నా ఛానల్ పేరు No262 స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఊర్లో బడీ గ్యార్మీ షరీఫ్ పండగ అండి ఈరోజు. అందుకని ఈరోజు పొద్దున్నే లేసి మా పనులైతే మేము కంప్లీట్ చేసుకుంటున్నాము. రాత్రి ప్రసాదం ప్యాకింగ్ చేసేసరికి టైం అర్ధరాత్రి 2 అయింది కదండి. మధ్యలో 2, 3 అవర్సే పడుకున్నాము. మళ్ళీ 5:30కి లెగిసేసి ఫాస్ట్‌గా పనులు చేస్తున్నా కూడా మా అమ్మకి చాలా ఆలస్యంగా లెగిసామనే ఫీలింగ్ వచ్చి చాలా టెన్షన్ పడుతుందండి. నేను చెప్తున్నా, "ఎందుకమ్మా టెన్షన్? వెంటనే పనులన్నీ ఒకదాని వెంటనే అయిపోతూ ఉంటాయి. టెన్షన్ పడమాకు" అని. ఇంత క్వాంటిటీలో గారెల పిండి ఎందుకు వేస్తున్నామంటే, మా ఇంట్లో మా అన్నయ్య గారు గ్రంథం తీయడానికి వస్తారండి. ఆయన వచ్చేటప్పుడు మధ్యాహ్నం 2 అయ్యిద్ది. సాయంత్రం 5 వరకు గ్రంథాన్ని తీస్తారు. ఆ టైంలో గ్రంథం తీసిన వాళ్ళకి ప్రసాదం కింద గారెలైతే పెడతాము. మా ఇంట్లో ఇలా ఆనవాయితీగా వస్తుందండి. అందుకని ఈ గారె పిండి అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. గ్రంథం తీయడానికి వచ్చే టయానికి అప్పటికప్పుడు ప్రిపేర్ చేద్దామంటే అవ్వదు కదా అండి. అందుకని మార్నింగే ప్రిపేర్ చేసి ఫస్ట్ ఒక రౌండ్ దూరగా డీప్ ఫ్రై చేసేసుకుంటామని. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మళ్ళీ చక్కగా నూనెలో గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు కూడా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని స్నాక్స్ కింద గారెలు పెడతాము. అందుకని ఇప్పుడే గారెల పిండి అయితే పట్టేస్తున్నాను నేను. ఇది చిన్న గ్రైండర్ కదండి. మార్నింగ్ 6 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్గా 2 గంటలు రన్నింగ్ అయింది. అందుకని మధ్యలో కొంచెం సేపు ఆపానండి, వేడి పొగలు వస్తున్నాయని. ఇంకా మా మేనత్త ఇంకా దాంట్లో కావాల్సినవన్నీ అన్నీ చక్కగా నీట్గా తీసి కడిగిస్తుందండి నాకు. ఇంట్లో మా చెల్లి ఏమో కిచెన్లో మా అందరి కోసం మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకొక అరగంట ఆగిన తర్వాత మిగతా ఆ పప్పు కూడా వేసి మొత్తం కంప్లీట్ చేసేసానండి. కొంచెం కిలో సరిపడా మసాలాలు, ఉప్పులు అన్నీ వేసి మొత్తం కలిపి పెట్టేసానండి పక్కన. నేనేమో టిఫిన్ పని కంప్లీట్ చేస్తుంటే మా అమ్మ మా నాన్న దేవుని గదిని చక్కగా డెకరేషన్ చేస్తున్నారు. మా అమ్మగారు దేవుడి భక్తి పాటలు చాలా బాగా మంచిగా పాడతారండి. మా అమ్మ వాళ్ళు రూమ్ డెకరేషన్ చేస్తున్నాను కదా, నేను మా అమ్మ వాయిస్ని వినిపిస్తాను, మీరు వినండి. महफिल सजी हुई है मेरे दस्तगीर की बगदाद वाले हजरत पीरानी पीर की मेरे रोशन ज़मीर की आती नहीं है कोई बला इसलिए खरीब चश्मे करम है हम पे मेरे दस्तगीर की आती नहीं है कोई बला इसलिए करीब चश्मे करम है हम पे मेरे दस्तगीर की దేవుడి పాట పాడేటప్పుడు మా అమ్మ వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అమ్మ చాలా మంచిగా పాడింది. ఇంకా నేనేమో నీట్గా ఫ్రెష్గా రెడీ అయిపోయాను. గారెలు వండడానికి రెడీ అయిపోయానండి. నేను, మా మేనత్త, మా వదిన వాళ్ళమ్మ, మేము ముగ్గురం కలిసి గారెలు అయితే వండుతున్నాము. నేనేమో పొయ్యి దగ్గర గారెలు డీప్ ఫ్రై చేయడానికి కూర్చున్నానండి. వాళ్ళు వెంటనే చేసిస్తున్నారు. నేను వెంటనే చాలా ఫాస్ట్గా నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఒక రౌండ్ మామూలుగా దూరగా వేయించుకొని తర్వాత తీసేస్తున్నాను. మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చే టయానికి చక్కగా గోల్డిష్ కలర్లో ఫ్రై చేసుకోవచ్చని ఇలా తొందరగా పని చేసుకుంటున్నామండి. కానీ చాలా సెగ వస్తుందండి. పైనేమో ఎండ, ఇటు పొయ్యి దగ్గర ఉన్న సెగ చాలా బాగా వస్తుంది. అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా బాబాగారి దయతో గారెలు వండే పని అయితే కంప్లీట్ చేశాము. ఇటు పక్కనేమో మా చెల్లి, మా వదిన వాళ్ళిద్దరేమో ఈ గారెల స్నాక్స్లో కావాల్సిన చట్నీలు, మసాలాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ డెకరేషన్ మా పూజ గది డెకరేషన్ అయిపోయిందండి. పూలతో చేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కంప్లీట్ లుక్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా డెకరేషన్ చేస్తారండి. ఇంకా ఈ పిల్లలేమో టిఫిన్ అంటుంటే వండిన గారెలేమో వీళ్ళకి పెడుతున్నాము. మా నాయనమ్మ ఏమో, "ఖాళీగా కూర్చో అమ్మా, నువ్వు కూర్చొని మాకు పనులు చెప్పు, మేము చేస్తామంటే." "ఖాళీగా ఎందుకు కూర్చోవాలమ్మా, నేను ఏదో ఒక పని చేస్తానని." మా నాయనమ్మ కూడా ఏదో ఒక దేవుని పనిలో తను కూడా ఏదో ఒక పని చేస్తుందండి. ఇటు మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి, మా చెల్లి, తను ఖలియా అయితే వండుతుంది. ఇక ఇటు పక్కనేమో మేము తొందరగా గారెలు డీప్ ఫ్రై చేస్తున్నాము. మా చెల్లి వండుతున్న ఖలియా ఏమో మా ఇంటి వెనకాల వండుతుంది. మా ఇంటి ముందేమో మేము గారెలు వండుతున్నాము. ఆ స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుందండి. ఇంకా ఖలియా వండి అయిపోయిన తర్వాత మా అమ్మ ఏమో సాయంత్రం ప్రార్థనలో పెట్టడానికి మా అమ్మ తొందరగా స్వీట్ రెడీ చేస్తుందండి. ఇంకా ఈ పక్కనైతే మా బుడ్డోడిని చూసారా, మా మేనల్లుడండి. మా తమ్ముడు వాళ్ళు కూడా పండగ కోసం హైదరాబాద్ నుంచి వచ్చారండి. అప్పటికే టైం మధ్యాహ్నం అయిపోయిందండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా అందరూ వచ్చి గ్రంథం తీస్తున్నారు లోపల. మా ఇంట్లో ఏమో ఫకీర్లతో బయట హాల్లో కూర్చోబెట్టి మేళా చేస్తున్నాము. చక్కగా దేవుడి పాటలు పాడుతూ వాళ్ళు మా ఇంట్లో ఫకీర్లతో మేళా చేస్తున్నారు.
ఇంకా పూజ గదిలో మా అన్నయ్య వాళ్ళు గంధం తీస్తున్నారు. మా మేనల్లుడు కూడా చక్కగా గంధం తీస్తున్నారని ఎంత ముచ్చటేసిందో, చక్కగా గంధం తీస్తుంటే చాలా నవ్వొచ్చింది, చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మా మేనల్లుడికి 10 నెలల వయసేనండి. అయినా కూడా చక్కగా ఆ ఫకీర్ల బాజాలకి భయపడకుండా, జనాల్లో ఏడవకుండా చక్కగా కూర్చొని గంధం తీస్తున్నారంటే బాబాగారి ఆశీస్సులు మా అర్హాన్ తాజ్ మా మేనల్లుడి మీద ఉన్నాయని అనుకుంటున్నాను. వాళ్ళ నాన్న కూడా మా తమ్ముడు చిన్న పిల్లలటప్పుడు మా తాతయ్య వాళ్ళు కూర్చొని ఇలాగే గంధం తీశారంట. అప్పుడు మేము వినడమే కానీ చూడలేదు. కానీ ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వచ్చి ఇలా తీస్తుంటే నిజంగా ఏమో అనిపించింది. అందుకని ఈ క్లిప్ నాకు చాలా బాగా నచ్చి మా తమ్ముడికి చెప్పాను, నేను నా యూట్యూబ్ ఛానల్లో యాడ్ చేస్తా అంటే అయ్యో పెట్టక్క అన్నారు. మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు వండుతున్నామండి. అక్కడ చెట్టు నీడలో కొంచెం ప్రశాంతంగా ఉండేది, గాలి మంచిగా వచ్చింది, ప్లేస్ ఉందని. మా ఇంటి దగ్గర అంత ప్లేస్ లేదు. మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వండి మా ఇంటికి అయితే షిఫ్ట్ చేశాము. ఫస్ట్గా తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ తీసుకొని ప్రార్థనకైతే తీసుకెళ్లారు. ఏమేమి ఐటమ్స్ వండారో చూపిస్తాను. బగారా రైస్, మటన్ కూర, ఖలియా స్వీట్ అండి, ఇంతవరకు వండి అవన్నీ ఫస్ట్ వండినవన్నీ తీసుకొని మా పూజ గదిలో తీసుకెళ్లి మొన్న ప్యాకింగ్ చేసిన ప్రసాదం ప్రార్థన చేశామండి. ఇలా మా ఫ్యామిలీ మొత్తం మధ్యాహ్నం తీసిన గ్రంథాన్ని సాయంత్రం పూట నషాన్కి పెట్టి మా ఇంటి దగ్గర నుంచి జెండా చెట్టు దగ్గరికి తీసుకెళ్తారండి. అప్పుడు మేము వాళ్ళు నషాన్ తీసుకుని నుంచున్నప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర నీళ్లు పోసి చక్కగా శుభ్రంగా కడిగి కొబ్బరికాయలు అయితే పగలగొడతాము. ప్రార్థన చేసిన వెంటనే భోజనాలు అయితే పెట్టేశామండి. అప్పుడు నేనైతే ఏ వీడియో క్లిప్ షూట్ చేయలేదు, చాలా హడావుడి అయిపోయిందండి. అప్పుడు మా పెద్దమ్మాయి కూడా మళ్ళీ జ్వరం వచ్చింది. ఆ టెన్షన్లో ఇప్పుడు భోజనాలు వడ్డిస్తున్నప్పుడు అయితే నేనేం క్లిప్ తీయలేదు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 2 అయిందండి. మా ఊర్లో జెండాలు ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఆ టైంలో అయితే లెగిసి జెండాల కోసం, బాబా గారి దీవెనల కోసం వెయిట్ చేస్తున్నాము. మంచిగా రెడీ అవుదాం అనుకుని చాలా లగేజ్ ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్ళాను కదండి, శారీ కట్టుకుందామని. కానీ తీరా టయానికి చాలా హడావుడి అయిపోయింది. పిల్లకి జ్వరం వచ్చేసరికి ఇంకా నేను రెడీ అవ్వడం మానేసి ఇంకా పిల్ల దగ్గరే కూర్చొని ఉన్నాను. ఇంకా అంతలోనే ఇంకా చాలా వరకు పండగ అయిపోయింది కదా, రెడీ అవ్వడం మీద ఇంట్రెస్ట్ పోయిందండి. ఇంకా మా ఊర్లో జెండాలు అర్ధరాత్రి 2ంటికి వచ్చాయండి. ఎంత మంచి లైటింగ్ ఉందో, ఎంత చక్కగా కళ్ళగా వస్తున్నాయో. ఆ జెండాలను చూస్తూ అలాగే నుంచున్నాను కొంచెం సేపటి వరకు. ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నామండి. ఆ చిన్నప్పటి రోజుల్లో అయితే జెండాలు రాత్రి 10 అయ్యేసరికి 11 అయ్యేసరికి వచ్చేసేవి. అప్పుడే చాలా రాత్రి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు డీజే బాక్సులు అవన్నీ పెట్టుకొని జెండాలు తీసుకురావడం చాలా ఆలస్యం చేస్తున్నారండి. అర్ధరాత్రి 2 అయింది. మేము చిన్నప్పుడు అయితే ఫుల్ బ్యాండ్ ఉండేది. మా వీధుల్లో మొత్తం ఫుల్ బ్యాండ్ వచ్చేసి జెండా ముందు చాలా సందడిగా ఉండేది. ఇప్పుడు డీజే రాదు కదండి, చిన్న చిన్న సందులు కదా మావి. మా డీజే అనేది మసీద్ దగ్గర పెట్టి జెండాలు అనేవి తీసుకొచ్చారు. జెండాలు చాలా మంచి లైటింగ్తో చాలా మంచిగా రెడీ చేశారు. ఇంకా మా ఇంటి ముందు కూడా వస్తున్నాయి జెండాలని. నేను కూడా తొందరగా బకెట్లలో అయితే నీళ్లు కొట్టుకొని రెడీలో పెట్టుకొని నుంచున్నాను. ఇదేనండి మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఊర్లో బడీ గ్యార్మి షరీఫ్ పండగ. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మా అమ్మ పాడిన దేవుడి పాటలో వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్. ఇంత విలువైన సమయాన్ని కేటాయించి వ్లాగ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటా. బాయ్, ఖుదా.